రెండు అంశం మీద మాట్లాడుకోవడానికి ఎవరి నోటి దురద వారికే చేయటన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో గుంటూరు నగరపాలెం పోలీసులు దువ్వాడపై కేసులు పెట్టారు. అంతేకాదు ఆయనపై మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ ఠాణాలలో కూడా జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. త్వరలో ఆయనకు నోటీసులు పంపి విచారించే అవకాశం కనిపిస్తోంది. అయితే పోసాని తరహాలో దువ్వాడపైన వరుస కేసులు తప్ప అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మరి ఇక వైసీపీ ఎమ్మెల్సీ గట్టిగా ఇరుక్కుంటున్నారా, దువ్వాడకు కూడా కటకటాలు తప్ప అనే ఒక ప్రచారం కూడా సాగుతుంది. దీని మీద ఎక్కువ సమయం లేదు కాబట్టి సార్ లక్ష్మణ్ రెడ్డి గారు, ఆయన ఏం మాట్లాడాడు లేటెస్ట్గా? ఇదేదో గత ప్రభుత్వ హయాంలో లేకపోతే ఎన్నో రోజుల క్రితం మాట్లాడింది కదా. లేటెస్ట్గా ఆయన మాట్లాడింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్న అతను ఈ మధ్య ప్రశ్నించడం మానేశాడు, దానికి దాదాపుగా 10 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు ప్రతి నెల 50 కోట్ల రూపాయలు టీడీపీ లేదంటే టీడీపీ అంతే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నాడు అన్న అర్థం వచ్చేలాగా వ్యాఖ్యలు చేశారు. ఏమన్నా సమంజసంగా ఉంది సార్ అసలు? అంటే దురదృష్టం ఏంటంటే గత 2 దశాబ్దాల నుంచి రాజకీయ పార్టీల నేతలు రాజకీయాలు అర్థం చేసుకోకుండా, సమస్యలు అర్థం చేసుకోకుండా, వాటి పరిష్కారాలు తెలియకుండా కేవలం డబ్బుతోనో, పొలంతోనో, మతంతోనో ముందుకొచ్చి సీట్లు పొంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు అవుతున్నారు. ఒక సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉంటే వాటిగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత విమర్శలు, కుటుంబ తగాదులు, భార్యల తగాదులు, ఇలాంటివన్నీ ఫోకస్గా ముందుకు వస్తూ అవి మీడియాలో జనం ముందు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు పోసాని కానీ, వీరు కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి సీను కానీ, వీళ్ళందరూ మనం చూస్తే వీళ్ళలో చాలా మందికి ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేదు, ఎలాంటి మంచి విద్య కానీ, మంచి ఆలోచనలు కానీ, మంచి చరిత్ర కానీ ఇవేమీ లేనివాడు. ఇవి లేకుండా రాజకీయాల్లో ముందుకు రావాలంటే ప్రతిపక్షాలను విపరీతంగా తిడితే ఎక్కువ ప్రయోజనం వస్తుందని ఆశించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ తిడితే వారిని ప్రోత్సహించడం, వారి భుజం తట్టడం, వారికి ప్రమోషన్లు ఇవ్వటం, వారికి మంచి అవకాశాలు ఇవ్వటం ఇవి మనం చూస్తున్నాం. జోగి రమేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేస్తే అన్నా చాలా మంచి పని చేశామని చెప్పి భుజం తట్టి మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి. ఇది చూసి మిగతా నాయకులు కూడా మనం కూడా ఇలాగే తిట్టాలి, ఇలాగే ఘర్షణ పడాలి, ఇలాగే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకుల మీద ఎక్కువ దోషణలు, తిట్లు ఉంటే మనకు గౌరవం లభిస్తుందనే పరిస్థితికి వచ్చేసారు. అది ఘోరమైన తప్పులైతే ఈరోజు ప్రభుత్వం వాటి మీద కేసులు పెట్టి వారిని కోర్టుకు తీసుకెళ్లి పనిష్మెంట్ ఇవ్వటం అనేది అవసరం. కానీ ఒకే వ్యక్తి మీద 10 చోట్ల, 15 చోట్ల, 20 చోట్ల కేసులు పెట్టించి వారు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి, అక్కడ నుంచి ఇంకో జిల్లాకి, ఆ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి తిప్పుతూ ఉంటే వాళ్ళు చేసిన తప్పులు ప్రజలు మర్చిపోయి, వాళ్ళు చేసిన లోపాలను ప్రజలు మర్చిపోయి, అయ్యో పాపం పోసాన్ని ఏంది ఇలా తిప్పుతా ఉన్నారు, ఇంత చర్యలు తీసుకోవాలన్నా అనే ఒక సానుభూతి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అది రాకుండా ఉండాలంటే ఏ తప్పు చేశాడో ఆ తప్పుకు తగ్గ శిక్ష 1 చోట 2 చోట్ల కేసులు నమోదు చేసి చివరిదాకా కొనసాగి పరిష్కారం అయ్యేటట్టు చూడాలని చెప్తే ఈ ప్రతీకార చర్య ఉంటుంది అనే భావం వస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఈ ప్రభుత్వం కదా నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రజలకి కనపడతా ఉన్నారు, చాలా మంది కనపడతా ఉన్నారు. విపరీతమైన వేలాది కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వం యొక్క పక్కన చేరున్నారు. అటు ఎలక్ట్రిసిటీలో కానీ, ఇటు నీటిపారుదల ప్రాజెక్టులో కానీ రకరకాలుగా ఉన్న పెద్ద మనుషులు, పెద్ద కాంట్రాక్టర్లు ఈరోజు ప్రభుత్వంలో భాగంగా ఉండి చంద్రబాబు నాయుడు కుడి భుజం ఎడమ భుజంగా మారుతూ ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి చిన్న వాళ్ళని పట్టుకొని వేధిస్తున్నారనే భావన రాకూడదు. మరో రెండో విషయం, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా నోరు జాగ్రత్త పెట్టుకొని దగ్గరగా ఉంచుకొని అధికారం ఉందని చెప్పిన మళ్ళీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే రేపు భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇదే శిక్ష వచ్చే అవకాశం ఉంటుంది. గుణపాఠం కావాలి, ఒక గుణపాఠం కావాలి. ఆ గుణపాఠం ఏంటి? తప్పు చేయకూడదు, ఎవరిని తిట్టకూడదు, అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు, ఏదన్నా అక్రమాలు జరిగితే, తప్పులు జరిగితే వాటిని సక్రమంగా రుజువు చేసి
వాళ్ళకి శిక్ష పడేట్టుగా కృషి చేయాలి, ఫిర్యాదు చేయాలి, కోర్టులకు వెళ్ళాలి, హైకోర్టులో వెళ్ళాలి, ఇలా ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. కానీ దానికి భిన్నంగా ఈ తిట్ల వర్షంతో, వ్యక్తిగత దోషణలతో ముందుకెళ్తే రాజకీయం అంటేనే అసహ్యమయ్యే పరిస్థితి వస్తుంది. రైట్. బాబురావు గారు, ముఖ్యంగా అంటే మిగిలిన వాళ్ళు ఇప్పుడు గతంలో మాట్లాడినటువంటి మాటలు, లేదంటే బూతులు తిట్టారనో, లేదంటే అనుచిత వ్యాఖ్యలు చేశారనో, అదొక ఎత్తు అయితే, దువ్వాడ ఈరోజు ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ప్రత్యేకించి ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం మూలంగా ఆయన కొత్తగా వచ్చే ప్రయోజనం లేదు. రెండు, ఆయనే అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఉన్నాడు, వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా కానీ హైలైట్ అయ్యి ఉన్నాడు. ఒక ఆరోపణ చేస్తే నమ్మేదట్టుకు ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి కూటమిలో ఉన్నా కానీ ఎస్, మొదట్లో చాలా యాక్టివ్గా ఉండి కొన్ని వాటిని ప్రశ్నించాడు, స్వయాన హోమ్ మినిస్ట్రీని క్వశ్చన్ చేశాడు, తిరుపతి లడ్డు విషయంలో, లేదంటే కనుక ఆ తొక్కిసలాట విషయంలో చాలా ప్రొయాక్టివ్గా ఉన్నాడు. ఏదో ఈ మధ్యకాలంలో మాట్లాడలేదని చెప్పేసి ఆయన మాట్లాడకపోవడానికి కారణం నెలకు ఒక 50 కోట్లు తీసుకున్నాడు. ఇంకొకటి, అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, ఆయన ఫ్యూచర్ ఏ విధంగా వ్యూహాత్మకంగా ఉండబోతున్నది పక్కన పెడితే, ఆయన చేసినటువంటి గత 10 సంవత్సరాలుగా చేసిన పనులు, అధికారంలో లేకపోయినా, ఎమ్మెల్యేగా కాకపోయినా కానీ ఆయన డబ్బులు ఏ రకంగా, ఏదన్నా అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఏ రకంగా విరాళాలు ఇవ్వటం కానీ, లేదంటే కనుక రైతులకు సాయం చేయడం విషయంలో కానీ చూసాం మనం. మరి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అసలు ఏ రకంగా సమర్థనీయం అంటారు? వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల్ని దూషించేటువంటి పద్ధతిలో రాజకీయాల్లో విమర్శలు చేయటం అనేది ఏమాత్రం సహించరాంది, ఖచ్చితంగా ఖండించాల్సిందే. విధానాల పరమైనటువంటి విమర్శలు ఖచ్చితంగా చేయాల్సిందే, అది అవసరం కూడా. ఎవరు పదవిలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా చేయాల్సిందే, అది జరగాల్సింది. అలాగే వైసీపీలో గతంలో అధికారంలో ఉండి ఎలా అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారో చూసాం. కానీ అదే సందర్భంలో ఈరోజు చూడాల్సింది ఏంటంటే వాటి మీద చర్యలు తీసుకుంటారు, కేసులు పెడతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం ఏంటి? అసలైన ప్రజా సమస్యలు, అసలైన విధానాలని ఈ 2, 3, 4 పార్టీలు, బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ, వీళ్ళు పక్కదారి పట్టించి ఈ వ్యక్తిగతమైనటువంటి విద్వేషాల చుట్టూనే తిప్పుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కులు ఏమిటి, జమిలీ ఎన్నికలేంటి, ప్రత్యేక హోదా ఏమిటి లేదు, ఇటువంటి అనేక కీలకమైన అంశాల్లో వీళ్ళందరికీ ఒకటే దారి. మళ్ళీ ఇక్కడ తిట్టుకుంటారు వ్యక్తిగతంగా. అలాగే మొన్న సోలార్ విద్యుత్ ఒప్పందం అదానీతో 7,000 మెగావాట్లది 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని జగన్మోహన్ రెడ్డి చేశాడు, లేకపోతే ప్రభుత్వంలో చేశారని వస్తే దాని మీద విచారణ ఉండదు. జనం సొమ్ము 1,10,000 కోట్ల రూపాయలు 25 ఏళ్లలో నష్టం జరుగుతుందని దాని మీద స్పందన ఉండదు, కేసులు ఉండవు. మరి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ విషయాల్లో ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగేటువంటి అంశాల విషయంలో అంతే సీరియస్ స్పందించాలి. మళ్ళీ వీళ్ళందరూ ఒకటే విధానం. అందుకని ప్రజాస్వామ్య హక్కులు వేరు, పౌర హక్కులు కాపాడాలి, చట్టపరంగా భిన్నంగా చేస్తే దాన్ని శిక్షించాలి. ఈ రకమైనటువంటి వైఖరిని ఈ పార్టీలు గతంలో చూశారు. రెండోది, ఇప్పుడు ఎంత బాగా తిడితే ఆ పార్టీలో అంత పదవులు, ఆ రకమైనటువంటి వాతావరణం తీసుకొచ్చేస్తున్నారు. రెండోది, ఇందాక లక్ష్మణరెడ్డి గారు చెప్పారు, మరి గతంలో ఇలా తిట్టిన వాళ్ళందరూ టీడీపీలో రాగానే వాళ్ళందరూ సచ్యులు అయిపోయారా? లేదు, వీళ్ళందరూ బీజేపీలో చేరిపోతే వాషింగ్ మిషన్లో అవినీతి అయినా, బూతులైనా, ఏం మాట్లాడినా వాళ్ళు స్వచ్ఛంగా మారిపోయారా? అక్కడ మళ్ళీ లేదా? కాబట్టి ఇటువంటి అన్నీ ఉంటాయి. ఏదైనా ఎవరు మాట్లాడినా అటువంటి వాటిల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే, చేయాలి. కానీ ఇటువంటి కీలకమైన అంశాలు మరుగున పరిచే రీతిలో ఈ పార్టీలంతా చేస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి అవినీతి విషయంలో మేము డబ్బులు కక్కిస్తామని చెప్పారు, 9 నెలలు అయింది. అటువంటి విషయాలు కూడా ఇదే సీరియస్గా ఉండండి. రెండోది, సాధారణ ప్రజలకి, మహిళల మీద, బాలికల మీద, పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో, నేరాల విషయంలో మిమ్మల్ని తిడితే ఎంత సీరియస్గా తీసుకున్నారు, అందుకు 100 రెట్లు సీరియస్గా ఈ విషయాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు తిట్టిన వాళ్ళని శిక్షించడం తప్పు కాదు,
చట్టపరంగా శిక్షించండి. కానీ వాటిని వదిలేయటం వీటి వరకే చేస్తే మీరేదో ఇది వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలుగా అనుకునేటువంటి ఆస్కారం కలగకుండా వ్యవహరించడం అనేది మంచిది. రైట్. ఓకే సైదా గారు, యాక్చువల్గా వైసీపీ ఎమ్మెల్సీ అయినా వైసీపీ నాయకుడేమో అసలు అసెంబ్లీకి రాడు, ఆయన కదా అసలు ప్రశ్నించాల్సింది. అంటే నేనేమంటున్నానంటే ప్రధానమైన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మీరే కదా, రెండో అతిపెద్ద పార్టీ. అంటే రెండే ఉన్నాయి అక్కడ, అటు కూటమి ఇటు వైసీపీ. వీరు ప్రశ్నించాల్సిన డ్యూటీని వారి బాధ్యతని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్, కూటమిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఉన్నాడు పవన్ కళ్యాణ్, మొదట్లో ప్రశ్నించేవాడు ఇప్పుడు ప్రశ్నించట్లేదు, దానికి కారణం 50 కోట్లు తీసుకుంటున్నాడు అని చెప్పేసి అసలు ఏమన్నా అతికేదట్టు ఉంది అది? ఇంకా కొద్ది గొప్ప శర్మ గారు ప్రశ్నిస్తున్నారు 2 రోజులకోసారి. ఈయనేమో బెంగళూరులో ఎక్కువ, ఏపీలో తక్కువ ఉండేది, వచ్చిన 1-2 ఆ 2 రోజులు కూడా వెళ్ళేది జైళ్ళలో ఉన్నట్టు వాళ్ళని పరామర్శలు చేసేది, అంతే తప్ప అసలు రాష్ట్ర సమస్యలు బాబు గారు అన్నట్టు, లక్ష్మణరెడ్డి గారు అన్నట్లు వాటి మీద ప్రశ్నించాల్సింది బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద కదా. మీరు ప్రశ్నించకుండా ఆ డ్యూటీ కూడా పవన్ కళ్యాణ్ చేయాలి. ఇంతకుముందు చేసేవాడు, ఇప్పుడు చేయడం మానేశాడు, మా డ్యూటీ ఆయన సరిగ్గా చేయటం లేదని చెప్పేసి అంట. సురేష్ గారు, ఎందుకు పాపం జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్ని. చూసాం కదా మనం, కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని చెప్పి ఆయన కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు మాట్లాడితే కాదు, ఎమ్మెల్యేకి తక్కువ కాదు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మంత్రి. అంటే ఆయన చెప్పిన మాట చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే. అది మరి ఆయనకి ఆ సోయం మర్చిపోయినట్టున్నాడు ఆయన. ఇంకా ఆ పదవికి సంబంధించినటువంటి దాని నుంచి ఇంకా బయటకు వచ్చినట్లేడు ఆయన. ఇప్పుడు సురేష్ గారు, ఎందుకంటే దుర్వాడ శ్రీనివాస్ గారు గౌరవ శాసన మండలి సభ్యుడై ఉండి మనం చూస్తా ఉన్నాం, గతంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఇంత అవమాన భారం పడ్డ పరిస్థితి మనం చూడలేం వ్యక్తిగత జీవితం. ఎందుకంటే కొంతమందికి కొన్ని వ్యక్తిగత ప్రైవేట్ లైఫ్ లో ఉన్నప్పటికి కూడా సరే, ఆ కుటుంబ వ్యవహారాలు, ఎవరు బాధలు వాళ్ళు పడేవాళ్ళు ఏదో పరిష్కరించుకుంటారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యక్తిగత జీవితం ఈ రాష్ట్రం మొత్తం కూడా చూసినటువంటి పరిస్థితులు చూసి నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గన్నట్టుగా దువ్వాడ శ్రీనివాసరావు గారు ఈరోజు మాట్లాడటం, ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా పాపం ఆయన అభిమానులందరూ కూడా ఈరోజు ఆయన మీద కంప్లైంట్ చేయటం మనం చూసాం. మొన్న వంశీ గారు, వల్లభనేని వంశీ, నిన్న వచ్చేసి ఈయన కోసాని మురళీకృష్ణ గారు, ఈరోజు దువ్వాడ. నెక్స్ట్ ఎవరనేది ఒక చర్చ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ఈరోజు కోసాని నోటి దూలతోటి ఏమైంది, ఆయన అభిమానులందరూ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ, కోస్తా, ఆంధ్ర అన్ని స్టేషన్లో దాదాపు 17 పైగా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తారు. పోలీసు వాళ్ళు పాపం ప్రతి ఒక్క స్టేషన్కి పీటీ వారెంట్లు ఇష్యూ చేయటం, విజయవాడ నుంచి మరి రాయలసీమ అన్నమయ్య జిల్లా నుంచి మరొక ఉత్తరాంధ్ర జిల్లా, ఈ విధంగా పాపం మొన్న నర్సరాపేట పల్నాడు జిల్లా, ఇట్లా అన్ని జిల్లాలు రౌండ్ తిప్పుతా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత వ్యక్తిగత జీవితంలో నుంచి మనం ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నోటిని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా నోరుంది కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడి ఎదుటి వ్యక్తిత్వాన్ని హననం చేసి మాట్లాడితే ఫలితాలు ఇలే ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఆ బూతుల మంత్రులు మాట్లాడినటువంటి తీరు, మరి గౌరవ శాసనసభని కౌరవ సభగా మార్చి ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఎంత నిస్సిగ్గుంటే ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి డిబేట్ లో కూర్చోబెడతా ఉన్నారు. కొన్ని ఛానల్స్, మన ఛానల్ కాదు, కొన్ని ఛానల్స్ ఇలాంటి నైతికత లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఇంకేమనాలా?
కోర్టు పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే సంఘ బహిష్కరణ జరగాలి. రైట్ సార్. వీళ్ళు వచ్చి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి కూర్చొని ఉపన్యాసాలు చెప్తా ఉంటే, నీతులు చెప్తా ఉంటే ఏం చెప్పాలా? నేటి యువతకి ఏమి వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా? దుర్మార్గం ఉందండి. నిజంగా ఇది సమంజసం కాదు. ఈ విధంగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే మా షరీములమ్మను కూడా మీరు చూశారు, ఏ విధంగా ఒక మహిళ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉంది, ఆమెను ఏ విధంగా ట్రోల్ చేశారు, డాక్టర్ సునీతమ్మని ఏ విధంగా ట్రోల్ చేశారు, విజయమ్మని ఏ విధంగా ట్రోల్ చేశారు. ఇంతకంటే దుర్మార్గులు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఒక వానర సైన్యం. ఎందుకంటే పాపం అవి కూడా వాళ్ళంటే ఇబ్బంది పడతాయో కానీ దుర్మార్గమైనటువంటి ఈ కుచిత మనస్తత్వంతో ట్రోల్ చేసి మానసికంగా వేధింపులు గురి చేసి ఉన్నటువంటి వ్యక్తులు నిస్సిగ్గుగా ఈ విధంగా వ్యవహరించడం సమంజసం కాదు. నేను ఒకటే మన పేదల తరఫున నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, దయచేసి ఇలాంటి సంస్కారం లేనటువంటి వ్యక్తుల్ని మీరు వెలివేయండి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకొని వాళ్ళ ఉపన్యాసాలు టెలికాస్ట్ చేస్తూ, వాళ్ళు తిరుపతి పోయి ఊరేగుతా ఉంటే వాళ్ళ వీడియోలు టెలికాస్ట్ చేసి పుణ్యస్థానాలు కూడా అపవిత్రం చేస్తా ఉంటే ఇంకేం చెప్పాలండి? పెద్ద ఫ్యాక్టరీ అయినట్టు ఆమె ఏమైనా ఇద్దరు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి ఏందండి దరిద్రం ఈ రాష్ట్రానికి? నిజంగా చాలా బాధాకరం. దువ్వాడ గారు ఇప్పటికైనా కానీ మానసిక స్థితిని మార్చుకోవాలా, తన భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలా, తన ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక యువతిని ఈ విధంగా చేసి కూతురుని కుటుంబాన్ని రచ్చకించినటువంటి ఇలాంటి వ్యక్తి మాట్లాడేటువంటి నైతికత ఎప్పుడో కోల్పోయాడు. అతని మాటలు క్రెడిబిలిటీ లేదు. దయచేసి నేను అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ తీసుకొచ్చి మీరు లైన్ లో పెట్టి ఇలాంటి అవకాశాలు కల్పించవద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సవినయంగా మాట్లాడుతున్నాం. సురేష్ గారు, ఆనంద్ సాగర్ గారు, ప్లీజ్ కంక్లూడ్. యాక్చువల్గా వీరి నాయకుడు కానీ చేయాల్సినటువంటి డ్యూటీ పవన్ కళ్యాణ్ గారు చేయాలంట, అది చేయట్లేదు కాబట్టి ఒక 50 లక్షల రూపాయలు మీ టీడీపీ పార్టీ నుంచి తీసుకుంటున్నాడంట ఆయన ఆరోపణ. ఆయన మాత్రం ఏంటంటే ఆ వ్యక్తిగత అంశాలతో ఈయన మాత్రం సైదా గారు అన్నట్లు రాష్ట్రం అంతా తిరుగుతూ చట్టపట్టాలు వేసుకొని అతనికి ఉన్నటువంటి సమస్యను పక్కన పెట్టేసి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన చేయాల్సిన డ్యూటీని పక్కన పెడతాడంట. ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్యాకేజ్ తీసుకొని అడగటం మానేశాడు అంటున్నారు. అదే సార్, ఇంకా మీరే చెప్తున్నారు కదా, ఏం చెప్పాలి వీళ్ళకి? ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అనేది జనబాహుళ్యంలో ఒక సామెత ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ వేళ నంద్యాల ఉప ఎన్నికల్లో మొదలు పెట్టాడు సార్ ఈ భాష. ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టండి, కాల్చి చంపండి, ఉరిదీయండి అని చెప్పి ఆ జాడ్యం వీళ్ళందరికీ అంటుకుంది. ఈవేళ ఆ పార్టీలో ఎంతమంది పేర్లు చెప్పమంటారు? రోజా దగ్గర నుంచి, అంబడి దగ్గర నుంచి, కొడాలి నాని, పేరు నాని, చంద్రశేఖర్ రెడ్డి, ఈ దువ్వాడ శ్రీనివాసు, ఇటువంటి వాళ్ళు ఒక 60-70 మంది నోరు విప్పితే బూతులు, వేరే అసలు మాట్లాడే భాష రాదు వాళ్ళకి అసలు. అటువంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తూ పైగా వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎప్పుడైనా పెద్దలు ఉన్నారు, బాబురావు గారు లాంటి పెద్దలు ఉన్నారు, అసెంబ్లీలో DNA గురించి మాట్లాడినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో ఉందండి భారతదేశంలో? అంత భయంకరమైన విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావిస్తుంటే నిండు సభలో ఆయన భుజాలు ఎగరిస్తూ నవ్వుకుని ఆ నాయకులు మాటలని ఎంజాయ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, సభానాయకుడు ఆ రోజు. ఈ దుష్ట సంప్రదాయాన్ని, ఈ భాషను కూని చేసే విధానాన్ని, తెలుగు భాష ఎంత అద్భుతమైన భాష అండి, తేనెలాంటి తెలుగు భాష. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏం చెప్పాడు? యాసలు వేరైనా మన భాష తెలుగన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, తెలుగదేయాలన్న దేశంపు తెలుగునే తెలుగు వల్లపుండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు కొలవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పారు. ఆ రాయలసీమ గడ్డ మీద కడప జిల్లాలో యోగి వేమన ఆటవలది పద్యాన్ని ప్రజాబాహుళ్యంలో గుచ్చి వెళ్ళాడు. కాలజ్ఞానకర్త, ఆగామి కాలజ్ఞానకర్త వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టిన గడ్డ, అల్లసాని పెద్దన పుట్టిన గడ్డ. అటువంటి రాయలసీమ గడ్డలో పుట్టి పార్టీ పెట్టి ఇటువంటి బూతు పురాణాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి వైసీపీ పార్టీని భూస్థాపితం చేయకపోతే రాష్ట్రంలో
యువతకి రాజకీయం అంటే బూత్ అనే ఒక అతుక్కుపోయే ఒక దుష్ట సంప్రదాయం నెలకొనే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో మాతృభాష, మదర్ టంగ్ ని కూని చేసే ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా అసలు రాజకీయ రంగంలో ఉండడానికి వీల్లేదు. అటువంటి పార్టీ బ్రతికి బట్ట కట్టడానికి వీల్లేదు. అతల విత్తల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకానికి ఆ పార్టీని ప్రజలు తొక్కేశారు. 11 సీట్లకు పరిమితం చేసి అతన్ని పులివెందుల ఎమ్మెల్యేగా చేశారు. ఇది స్ఫూర్తిగా తీసుకుని యువత, ఇతర పార్టీ నాయకులు ఈ పార్టీ అనేది దానికి, ఆ పార్టీ భూతు పురాణానికి ఒక చర్మగీతం పాడాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతాం. రైట్, క్లుప్తంగా మాట్లాడినా బాగా మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అనంత్ సాగర్ గారు, షేక్ సైదా గారు, అలాగే బాబురావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.